Hello, my dear squad. How are you all? Warm welcome to Vedantu. This is your master teacher Sumya Sheikh. So, e session lo we are going to complete the whole nutrition chapter in 30 minutes. This session is going to be a little different. I hope you will gonna love it, guys. This is going to be one of the like anime kind of session for nutrition. You will like it, I'm sure. So start Jay Siddham. Let's start our session. So yeah, we are going to the nutrition chapter. So what is a nutrition? Tell me guys, what is nutrition? Tell me what is nutrition. So nutrition like helps us to grow, right? It helps us to grow. It helps us to gain muscle. So a nutrition package, what does they contain? In the sense, they have carbohydrates, proteins, fats, vitamins, minerals. All these consist of a complete nutrition for any living organism. We call it as, right? So let's see what who needs this actually. Tell me who need nutrients. Who need nutrients? Usually we human need nutrients, right? So plants, whatever plants give us, human beings as well as animals, for both of us food. We are living organisms, right? Here if you see, you can see the sun is giving energy to plant. Utilizing that energy, sunlight, plant is preparing its food, and whatever the energy produced in the form of fruits, vegetables, so all that is consumed by, చూడండి ఇక్కడ ఎనర్జీ యానిమల్స్ అనేవి కన్జ్యూమ్ చేసుకుంటున్నాయి కదా ఎనర్జీని. సో ఇన్ ద సేమ్ వే ఏమవుతుందంటే ఒకరి ఎనర్జీ ఒకరి దగ్గర నుంచి ఇంకొకరికి వెళ్తుంది. బట్ ఎనర్జీ అయితే చాలా అవసరం, ఎందుకంటే మన డైలీ నీడ్స్ నేర్చుకోవడానికి అవసరం, డైలీ నీడ్స్ చేయడానికి అవసరం. లైక్ ఇప్పుడు మన బాడీలో ఎనర్జీ లేకపోతే మనం ఇక్కడ నుంచి అట్లీస్ట్ లేచి అక్కడి వరకు వెళ్ళగలమా? వెళ్ళలేం. ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ ఎనర్జీ ఇన్ మై బాడీ, ఐ కాంట్ ఈవెన్ స్పీక్, ఐ కాంట్ ఈవెన్ ఎక్స్ప్లెయిన్ లెసన్ టు యూ, రైట్? సో ఎనర్జీ ఎందుకు అవసరం? మన డైలీ పనులు చేసుకోవడానికి అవసరం, రైట్? మనకు ఇంకా చాలా వాటికి ఎనర్జీ అనేది మనకు అవసరం గైస్. వి విల్ సీ వాట్ ఇస్ దిస్. సో ఎనర్జీ రావడానికి వి కన్జ్యూమ్ ఫుడ్. ఆ ఫుడ్ కన్జ్యూమ్ చేసే విధానాలు కూడా ఉన్నాయి. వాటిని మనం మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ అని అంటాం. ఫస్ట్ లెట్స్ సీ వాట్ ఆర్ ద మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్స్. ఓకేనా? చూడండి, ప్లాంట్స్ లో మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ ఇఫ్ వి సీ, ప్లాంట్స్ ఏం చేస్తాయి? కార్బోహైడ్రేట్, కార్బన్ డైఆక్సైడ్, వాటర్, లైక్ వీ హ్యావ్ క్లోరోఫిల్, వాటన్నిటిని యూటిలైజ్ చేసుకొని ప్లాంట్స్ ఏం చేస్తాయి? ఫుడ్ ని ప్రిపేర్ చేసుకుంటాయి, రైట్? వాట్ డూ దే డూ? దే ప్రిపేర్ దేర్ ఓన్ ఫుడ్. లైక్ ఫుడ్ అంటే ఏంటి? వెజిటబుల్స్, ఫ్రూట్స్, లీఫీ వెజిటబుల్స్, ఇవన్నీ ఏంటి? ప్లాంట్స్ తన కోసం ప్రిపేర్ చేసుకున్న ఫుడ్, రైట్? ఆ ఫుడ్ ని ప్లాంట్స్ ఏం చేస్తాయి? వాట్ డూ దే డూ? ఆ ఫుడ్ ని ప్లాంట్స్ కార్బోహైడ్రేట్స్ ఫామ్ లో, లైక్ సన్లైట్, క్లోరోఫిల్, కార్బన్ డైఆక్సైడ్, వాటర్, ఇవన్నీ యూస్ చేసుకొని ప్లాంట్స్ ఏం చేస్తాయి? ఫుడ్ ని కార్బోహైడ్రేట్ ఫామ్ లో కన్వర్ట్ చేసుకుంటాయి. See here, if you see here, చూడండి, if you see here, plants ఏం చేస్తున్నాయి? Plants are using like sunlight, plants are using here, right? Okay, so if you see there, see guys here, ప్లాంట్స్ ఏం చేస్తున్నాయి? కొన్ని ఇంపార్టెంట్ మినరల్స్, న్యూట్రియంట్స్, వాటర్, సన్లైట్, అవన్నీ యూజ్ చేసుకుని ప్లాంట్స్ ఏం చేస్తాయి? ఫుడ్ ఏదైతే ఉందో ఫుడ్ ని ప్రిపేర్ చేసుకుంటాయి, రైట్? వితౌట్ ఆల్ దీస్ రా మెటీరియల్స్ ప్లాంట్ అనేవి ఫుడ్ ని ప్రిపేర్ చేసుకోలేదు. క్విక్ గా నాకు కింద కమెంట్ సెక్షన్ లో చెప్పేయండి, వాట్ ఆర్ దోస్? లైక్ వీ హ్యావ్ అ కెమికల్ ఈక్వేషన్ కదా, టెల్ మీ వాట్ ఈస్ దట్ కెమికల్ ఈక్వేషన్? టెల్ మీ గైస్, వాట్ ఈస్ దట్ కెమికల్ ఈక్వేషన్? సో ఇలా అనేది ప్లాంట్ ఫుడ్ ప్రిపరేషన్ అనేది జరుగుతుంది. సో వీ హ్యావ్ టైప్స్ హియర్. హెటెరోట్రోపిక్ ప్లాంట్స్, ఆటోట్రోపిక్ ఉన్నాయి. వీ హ్యావ్ హెటెరోట్రోపిక్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఆటోట్రోపిక్. అంటే ఏంటి? అవి తన ఫుడ్ ని ఓన్ గా ప్రిపేర్ చేసుకోగలవు, రైట్? వేరే వాటి మీద డిపెండ్ అవ్వవు కదా. రా మెటీరియల్స్ ఉన్నాయి, బట్ మనం ఏంటి? మనం డైరెక్ట్ గా ప్లాంట్స్ మీద డిపెండ్ అవుతాం ఫుడ్ మీద. మన ఫుడ్ అనేది మనం ఓన్ గా ప్రిపేర్ చేసుకోలేము. అందుకే మనం అన్ని యానిమల్స్, మనం అందరం వీఆర్
heterotrophic organism, right? Autotrophic ante which prepare their own food. Heterotrophic in the sense which prepare అదర్స్ ప్రిపేర్ చేసిన ఫుడ్ ని ఏవైతే కన్జ్యూమ్ చేస్తాయో వాటిని మనం హెట్రోట్రోపిక్ ఆర్గానిజమ్స్ అని అంటాము, రైట్? చూడండి ఇవన్నీ హెట్రోట్రోప్స్, యానిమల్స్ ఆర్ దీస్ ఆర్ హెట్రోట్రోప్స్. ఇప్పుడు మనం చూద్దాం ప్లాంట్స్ ఎలా ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ ద్వారా హౌ డు ప్లాంట్స్ ప్రిపేర్ దేర్ ఫుడ్. లైక్ వీ హ్యావ్ అ నేమ్ ఫర్ దిస్ ప్రాసెస్. ప్లాంట్స్ తన ఓన్ ఫుడ్ ని ప్రిపేర్ చేసుకోవడానికి ఏ ప్రాసెస్ అయితే యూజ్ చేస్తుందో ఆ ప్రాసెస్ కి వీ హ్యావ్ అ సెపరేట్ నేమ్. వాట్ ఈస్ దాట్? we call that as photosynthesis. మనం వాటిని ఫోటోసింథసిస్ అని అంటాము. ఫోటోసింథసిస్ లో చూద్దాం ఎలా జరుగుతుందో. హౌ ఈజ్ ఇట్ హ్యాపెన్, హౌ డస్ ఇట్ హ్యాపెన్? చూడండి ఇఫ్ యూ సీ ప్లాంట్స్ లోపల చూడండి వాటర్ ఏదైతే ఉన్నాయో వాటర్ మినరల్ అవన్నీ మూవ్ అవుతూ ఉంటాయి. బట్ అలాంగ్ విత్ దాట్ ప్లాంట్ లీఫ్ ఏదైతే ఉంటుందో లీఫ్ స్ట్రక్చర్ లో పైన పోర్స్ అనేవి ఉంటాయి గైస్. ఆ పోర్స్ లో టొమాటో ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ క్లోరోప్లాస్ట్ కూడా ఉంటుంది, రైట్? క్లోరోప్లాస్ట్ లోపల క్లోరోఫిల్ ఇక్కడ కనిపిస్తుందా? సో yellowish లో దట్ ఈస్ క్లోరోఫిల్ అనేది ఉంటుంది. ఇక్కడ క్లోరోప్లాస్ట్ లోపల చూడండి గ్రీన్ పిగ్మెంట్ అనేది. ఇంకా కొంచెం మనం జూమ్ చేసి చూస్తే, మ్యాగ్నిఫై చేసి చూస్తే క్లోరోఫిల్ ఉంటుంది. ఇంకొంచెం మనం టాప్ లేయర్ ప్లాంట్ లీఫ్ లో టాప్ లేయర్ మీద చూస్తే సీ హియర్ యు ఆర్ ఏబుల్ టు సీ స్టొమాటా. మనం స్టొమాటాని చూడగలం, రైట్? సి గైస్ టొమాటో ఏదైతే ఉంటుందో దేనికి యూజ్ అవుతుంది? గ్యాసియస్ ఎక్స్చేంజ్. టొమాటో ఏం చేస్తుంది అంటే కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఆక్సిజన్ ని బయటికి లోపలికి పంపించడానికి హెల్ప్ చేస్తుంది. జస్ట్ మన ఇంటి డోర్ ఎలాగైతే ఉంటుందో టొమాటోని మనం అలా ఊహించుకోవచ్చు, ఓకే? అండ్ ట్రాన్స్పిరేషన్ ద్వారా వాటర్ లాస్ అవుతే కూడా టొమాటో ఏదైతే ఉంటుందో దాట్ విల్ హెల్ప్. ఎక్స్ట్రా వాటర్ ఏదైతే ఉంటుందో ఆ ఎక్స్ట్రా వాటర్ ని బయటికి పంపించేయడాన్ని, ఓకే? ఆ ఎక్స్ట్రా వాటర్ ని బయటికి పంపించేయడాన్ని యాజ్ వెల్ యాజ్ ఆ ఎక్స్ట్రా ఏదైతే ప్లాంట్ లో వాటర్ ఎక్కువగా అయిపోతుందో దాన్ని బయటికి పంపించేయడానికి, ఇంకా ఎక్కువ వాటర్ బయటికి వెళ్ళిపోతుంది అనుకోండి ట్రాన్స్పిరేషన్ ద్వారా, దాన్ని ఆపడానికి కూడా టొమాటో హ్యావ్ గాట్ సెల్స్, రైట్? Yeah, we'll be discussing about that too. See guys how it is like this. చూడండి అబ్జర్వ్ కనిపిస్తుందా మీకు? మూమెంట్ అనేది జరుగుతుంది టొమాటోలో, కైండ్ ఆఫ్ మూమెంట్ అనేది కనిపిస్తుంది, రైట్? ఎక్కడ ఉంటాయి టొమాటో? లీఫ్ మీద ఉంటాయి కదా. టొమాటో ఆర్ ప్రెసెంట్ ఆన్ ద లీఫ్, రైట్? we all know మ్యామ్ అంటారా? చూడండి గైస్ ఎలా అవుతుందంటే ప్లాంట్ లో ఎప్పుడైతే ప్లాంట్ ఏం చేస్తుంది సాయిల్ లో ఉన్న న్యూట్రియన్స్ మినరల్స్ వీళ్ళన్నిటిని కన్జ్యూమ్ చేసుకుంటుంది, ఓకే? కన్జ్యూమ్ చేసుకొని ఇలా ప్లాంట్ లో వేరే బాడీ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ బాడీ పార్ట్స్ మొత్తానికి పంపిస్తూ ఉంటుంది. మినరల్స్ వాటర్ అవన్నీ కన్జ్యూమ్ చేసుకొని పంపిస్తూ ఉంటుంది. దానికి హెల్ప్ ఏమి చేస్తాయి చెప్పండి? రూట్ హెయిర్స్ ఇక్కడ కనిపిస్తున్నాయా రూట్స్? సో ఆ రూట్ హెయిర్స్ ఏం చేస్తాయి ప్లాంట్ కి హెల్ప్ చేస్తాయి సో దట్ ఇట్ కెన్ అబ్జార్బ్ ఆల్ ద మినరల్స్ ఫ్రమ్ ద సాయిల్ అండ్ సెండ్ ఇట్. లైక్ కావాల్సిన రా మెటీరియల్స్ ఏంటి? కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఆక్సిజన్ అవన్నీ కలిస్తే సో కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్ కలిస్తే హియర్ వి హావ్ ఈక్వేషన్. చూడండి ఇందాక అడిగాను కదా, అవన్నీ ఏం చేస్తాయి? స్టార్చ్ ని ప్రిపేర్ చేస్తాయి, రైట్? చూడండి carbon dioxide plus water H2O in the presence of chlorophyll లో ఏమి ఇస్తాయి గైస్? కార్బోహైడ్రేట్స్ ప్లస్ ఆక్సిజన్ ని ఇస్తాయి. కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ ని ఇస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది, ఆక్సిజన్ బయటికి వస్తుంది, ఓకే? వాటర్ కార్బన్ డైఆక్సైడ్ రెండు కలిపి కార్బోహైడ్రేట్స్ ప్లస్ ఆక్సిజన్ గా బయటికి వస్తున్నాయి ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ క్లోరోఫిల్. క్లోరోఫిల్ ఎందుకు మ్యామ్ అంటే క్లోరోఫిల్ అబ్జార్బ్స్ ద సన్లైట్. క్లోరోఫిల్ లో కొన్ని గ్రీన్ పిగ్మెంట్స్ ఉంటాయి. ఆ గ్రీన్ పిగ్మెంట్స్ ఏం చేస్తాయి? సర్టెన్ వేవ్ లెంత్ లైట్ ని అబ్జార్బ్ చేసుకుంటాయి, రైట్? చూడండి సన్లైట్ ఎప్పుడైతే అలా ప్లాంట్ మీదకి పడుతుందో ప్లాంట్ ఏం చేసుకుంటుంది? ఆ సన్లైట్ మొత్తాన్ని అబ్జార్బ్ చేసుకొని ఫోటోసింథసిస్ అనేది చేసుకుంటుంది. ఫోటోసింథసిస్ అంటే ఏంటి?
ఫోటో ని మనము లైట్ అని అంటాము. సింథసిస్ అంటే టు ప్రిపేర్. ఫోటో ఈజ్ లైట్, సింథసిస్ ఈజ్ టు ప్రిపేర్, రైట్? చూడండి, క్లోరోఫిల్, సన్లైట్, కార్బన్ డైఆక్సైడ్, వాటర్, మినరల్స్ ఇవన్నీ తీసుకొని ప్లాంట్ ఏం చేస్తుంది? ఫుడ్ అనేది మన కోసం ప్రిపేర్ చేస్తుంది, రైట్? ఫుడ్ ప్రిపేర్ చేసుకుని అది కన్జ్యూమ్ చేసుకుంటుందా అంటే నో, కానీ మనకే ఇచ్చేస్తుంది ఆ ఫుడ్ ని. చూడండి, సన్లైట్ ఎక్కడ అబ్జర్వ్ అవుతుంది అంటే లీఫ్ సర్ఫేస్ మీద నుంచి లీవ్స్ అబ్జర్వ్ చేసుకుంటాయి సన్లైట్ ని. చూడండి, ఇలా ఉంటుంది గైస్. లోపల ఇలా మూమెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. ప్లాంట్ లోపల మెటీరియల్స్ అన్ని ఈ కైండ్ లో మూవ్ అవుతూ ఉంటాయి. ఓకేనా? సో రూట్ హెయిర్స్ ఏవైతే ఉన్నాయో రూట్ హెయిర్స్ ఇలా ప్లాంట్ ని అబ్జర్వ్ చేసుకుంటాయి. చూడండి, ఇప్పుడు మనం చూస్తే ఈ సన్ నుంచి ఎనర్జీ వచ్చింది. ఇప్పుడు ప్లాంట్స్ కి యాజ్ వెల్ యాజ్ హ్యూమన్స్ కి కూడా అదే సేమ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది వెళ్తుంది. సో ఇక్కడ హియర్ వి హ్యావ్ అ యాక్టివిటీ టు ప్రూవ్ here we have a photosynthesis related activity to prove సన్లైట్ ఏదైతే ఉందో అది ఫోటోసింథసిస్ కి చాలా చాలా నెసెసరీ అని ప్రూవ్ చేయడానికి మనకు ఒక యాక్టివిటీ ఉంది గైస్ ఇక్కడ. లెట్స్ సీ వాట్ ఈస్ దట్ యాక్టివిటీ. మెటీరియల్ ఏం కావాలి మనకు? వి నీడ్ అ పాటెడ్ ప్లాంట్, ఒక బ్లాక్ పేపర్ కావాలి, ఒక ఎల్ షేప్డ్ స్టెన్సిల్ అనేది కావాలి, ఒక లీఫ్ ఆఫ్ సీలస్ ప్లాంట్ గైస్ ఇట్ ఈస్. ఓకే, iodine we need, one dropper we need. All these are the materials required. ఫస్ట్ ఏం చేయాలి? ఒక ప్లాంట్ ని ఏం చేయాలి? డార్క్ లో పెట్టేయాలి. అండ్ దాని మీద బ్లాక్ పేపర్, ఎల్ షేప్డ్ స్టెన్సిల్ ఏదైతే ఉందో అది పెట్టేయాలి గైస్. ఇలా పెట్టేయాలి. సో పెట్టి తర్వాత ఏం చేయాలి? వి నీడ్ టు పుట్ దట్ ప్లాంట్ ఇన్ ద సన్లైట్. సన్లైట్ లో పెట్టి తర్వాత ఆ లీఫ్ ఏదైతే ఉందో ఆ లీఫ్ ని బయటికి తెచ్చి దాని మీద అయోడిన్ సొల్యూషన్ యాడ్ చేయాలి. యాజ్ షోయింగ్, చూపిస్తుంది కదా. సో సేమ్ అలా యాడ్ చేస్తే ఆ ఒక్క పార్ట్, ఏ పార్ట్ అయితే సన్లైట్ కి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉంటుందో ఆ పార్ట్ ఒక్కటేంటి, అది బ్లూ కలర్ లో టర్న్ అవ్వదు. ఎందుకంటే అక్కడ స్టార్చ్ లేదు కాబట్టి. వితౌట్ సన్లైట్ స్టార్చ్ అనేది ప్రిపేర్ అవ్వదు. దిస్ ఈజ్ మనం స్టార్చ్ ని టెస్ట్ చేస్తాం. అయోడిన్ వేసినప్పుడు స్టార్చ్ ఉంటే బ్లూ కలర్ లో టర్న్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇంకోటి క్లోరోఫిల్ నెసెసరీ అనడానికి దిస్ ఈస్ ద సెకండ్ యాక్టివిటీ. ఫస్ట్ యాక్టివిటీ మనం ఎందుకు చేసాము? సన్లైట్ ఈజ్ నెసెసరీ. సెకండ్ యాక్టివిటీ ఎందుకు చేస్తున్నాము? క్లోరోఫిల్ ప్లాంట్ కి చాలా అవసరం అని చెప్పడానికి చేస్తున్నాము. లీఫ్ ఆఫ్ సీలస్, చూడండి ఇది లీఫ్ ఆఫ్ క్రోటాన్. ఈ ప్లాంట్స్ ని మీరు చూసే ఉంటారు కదా. దీస్ ఆర్ ఆర్నమెంటల్ ప్లాంట్స్ గైస్. మన లైక్ వి పీపుల్ యూజ్ ఇట్ ఫర్ లైక్ కొన్ని ఆఫీసెస్ లో అక్కడ ఇక్కడ పార్క్స్ లో వీటిని జస్ట్ ఆర్నమెంటల్ ప్లాంట్స్ గా బాగా కనిపించడానికి యూజ్ చేస్తారు. అయోడిన్ సొల్యూషన్ ఆల్సో యూ కెన్ సీ. ఇఫ్ వి సీ దిస్ మెథడ్, చూడండి గైస్, లీఫ్ ఆఫ్ సీలస్, లీఫ్ ఆఫ్ క్రోటాన్ మనము రెండు తీసుకుంటున్నాము. ఓకే, ఇదేంటి? రెడ్, వైలెట్, పింక్, ఎల్లో. సో విల్ బి సీయింగ్ హౌ. ఫస్ట్ వాటిని ఏం చేస్తాం మనము? సన్లైట్ లో పెట్టి తర్వాత అయోడిన్ సొల్యూషన్ యాడ్ చేస్తాము. ఏమైంది? బ్లూ లోకి కన్వర్ట్ అయింది, రైట్? సి యూ కెన్ సి ఇట్ హాస్ కన్వర్టెడ్ ఇంటూ బ్లూ. అంటే వాట్ డస్ ఇట్ ఇండికేట్? ఇట్ ఇండికేట్ ద ప్రెసెన్స్ ఆఫ్ స్టార్చ్, రైట్? ప్రెసెన్స్ ఆఫ్ స్టార్చ్ ని ఇది ఇండికేట్ చేస్తుంది, రైట్ పిల్లలు? చూడండి హౌ ఇట్ ఈస్ షోయింగ్ సింథసిస్ ఆఫ్ ప్లాంట్ ఫుడ్ అదర్ దాన్ కార్బోహైడ్రేట్స్. సో ఎలా ప్లాంట్ కూడా సింథసిస్ చేసుకుంటుందా ప్లాంట్ ఫుడ్ అదర్ దాన్ కార్బోహైడ్రేట్స్ అంటే? చూడండి గైస్, కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ ఇవన్నీ ఏదైతే ఉందో ప్లాంట్ యూజ్ చేసుకొని ఇట్ గివ్స్. ఇంకా ప్లాంట్స్ ఏంటి? ప్రోటీన్స్, ఫ్యాట్స్, నైట్రోజన్ ఇవేవైతే ఉంటాయో గైస్, ఇవి డైరెక్ట్ గా మనం ప్లాంట్ నుంచి తీసుకోలేము. బట్ ఎప్పుడైతే ఇవేవైతే ఉంటాయో కొన్ని వాటిని చూసి మనం కన్వర్ట్ చేసుకుంటాము. ఇఫ్ యూ సీ లెగ్యూమినస్ ప్లాంట్ లో వీ హ్యావ్ అ రైజోబియం బ్యాక్టీరియా. ఈ రైజోబియం బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే నైట్రోజన్ ఫిక్స్ చేయడానికి హెల్ప్ చేస్తుంది ఒక ప్లాంట్ కి. ఓకే, ఇంకా చూడండి, మనం ప్లాంట్స్ గ్రో అవ్వడానికి వాటికి పెస్టిసైడ్స్ యూజ్ చేస్తాం, రైట్? దట్ ఈస్ లైక్ వీఆర్ గివింగ్ న్యూట్రిషన్ టు ప్లాంట్. మనం ప్లాంట్స్ బాగా గ్రో అయ్యి మనకు న్యూట్రిషన్ ఇవ్వడానికి మనం ఏం చేస్తాము? ప్లాంట్స్ కి న్యూట్రిషన్ ఇస్తున్నాము, రైట్? We give so many types of like a nutrition and all that. Here if we see, చూడండి guys, కొన్ని ఫ్లవర్స్ కూడా వస్తాయి, రైట్? ఫ్లవర్స్ కూడా వస్తాయి కదా.
అండ్ వీటన్నిటి ఎవరు యూజ్ చేసుకుంటారు? హూ ఆర్ యూజింగ్ ఆల్ దీస్ ప్రోడక్ట్స్ కమింగ్ ఫ్రమ్ ద ప్లాంట్? హ్యూమన్స్, animals, right? Fungi, bacteria. Guys, still we have other modes of nutrition లో మనం చూస్తే fungi, bacteria, human beings, animals, వీటన్నిటిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూట్రిషన్స్ అనేవి మనం చూడొచ్చు. లెట్స్ సీ వాట్ ఆర్ దేర్. ఫంగిలో ఏ కైండ్ ఆఫ్ న్యూట్రిషన్ గైస్ చెప్పగలరా ఎవరైనా? కెన్ ఎనీవన్ టెల్ విచ్ టైప్ ఆఫ్ న్యూట్రిషన్ కెన్ బి సీన్ ఫంగై అండ్ బ్యాక్టీరియా? ఇప్పుడు మనం ఇప్పటి వరకు we have spoke about autotrophic nutrition. Now we'll be speaking about heterotropic nutrition. Let's see. చూడండి guys, this fungi, mushrooms ఉన్నాయి కదా, mushrooms are a mode of type of fungi కి example guys, right? ఇంకా like we can even see this. చూడండి, all these are the little different kinds of modes of nutrition కి example ఈ plants అన్ని. So this is a parasitic plant we have. Parasitic plant ki example enti? Pitcher plant. Pitcher plant undi, kaskuta undi, dodder, all these. Chudandi guys, if you see in this plant, this is a pitcher plant. చూడండి, ఎప్పుడైతే పురుగు ఆ ప్లాంట్ మీదకి అలా వస్తుందో ప్లాంట్ ఏం చేస్తుందంటే దానికి ఒక ఫ్లాప్ లైక్ వీనస్ ఫ్లై ట్రాప్, దట్ ఈస్ డిఫరెంట్ వన్. దిస్ ఇస్ పిచ్చర్ ప్లాంట్ అని మనం అంటాము. క్లోజ్ అయిపోతుంది, లిడ్ క్లోజ్ అయిపోయి దీంట్లో ఏం చేసేసుకుంటుంది ప్లాంట్, దాన్ని బాగా ఇలా క్రష్ చేసేసుకొని ప్లాంట్ లీవ్స్ ఏవైతే ఉన్నాయో అబ్జార్బ్ చేసుకుంటాయి వాటిలో నుంచి వచ్చే న్యూట్రిషన్ ని. చూడండి, దిస్ ఈజ్ వీనస్ ఫ్లై ట్రాప్. ఇదేం చేస్తుందంటే, లెట్ మీ షో యూ ఇదేం చేస్తుందో. చూడండి గైస్, ఇది ఎలా ఉందో, లిడ్ లా ఉంది కదా దీనికి కూడా. సో ఇదేం చేస్తుందంటే ఏవైనా ప్లాంట్స్ అవి దాని మీద వెళ్ళేటప్పుడు ఏం చేస్తాయి, దీని లోపల వేసేసుకుంటుంది దాన్ని, ఆ లిడ్ క్లోజ్ చేసేలా అలా చేసేసి ఇక్కడ ఏవైతే ఉన్నాయో దాంట్లో కొన్ని హార్మ్ఫుల్ కెమికల్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఆ కెమికల్స్ ఏం చేస్తాయి, ఆ ప్లాంట్స్ ఏం చేస్తాయి, లోపల ఉన్న యానిమల్స్ ని, పురుగుల్ని, ఇన్సెక్ట్స్ ని చంపేస్తాయి. ఓకే, చంపేసి వాట్ డూ దే అబ్జార్బ్. అవి ఏమైతే చనిపోయాక ఆ ప్లాంట్ లో ఏవైతే ఉంటాయో అవన్నీ ప్లాంట్ ఏం చేసుకుంటుంది అంటే ఇట్ విల్ అబ్జార్బ్. ప్లాంట్ ఆ ఇన్సెక్ట్ లో ఉన్న నైట్రోజినస్ సబ్స్టాన్సెస్ అవన్నీ ప్లాంట్ అబ్జార్బ్ చేసేసుకుంటుంది. అండ్ దట్ ఈస్ అ టైప్ ఆఫ్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్. ఇలా వేరే ఆర్గానిజమ్స్ మీద డిపెండ్ అయ్యి మనము బతకడాన్ని ఏమంటాము, వి కాల్ దాట్ యాజ్ వేరే ఆర్గానిజమ్స్ మీద డిపెండ్ అయ్యి బతకడాన్ని వి కాల్ ఇట్ యాజ్ లైక్ పారాసైటిజం. ప్లాంట్స్ లో పారాసైట్ చూస్తే ఇవి, రైట్? ఇంకా మనకు we have Ascaris lumbricoides అని we have it's a పురుగు లాంటిది guys. It is also, it remains in our stomach and మన స్టమక్ లో ఉన్న టిష్యూస్ అన్ని తినేసి మన బాడీ లోపల పారాసైట్ లా ఉండిపోతుంది, రైట్? చూడండి, ఇక్కడ దీనికి ఒక లిడ్ లాంటిది ఉంది. ఎప్పుడైతే ఈ లోపల పడిపోతుందో ఇన్సెక్ట్, ఈ లిడ్ క్లోజ్ అయిపోతుంది అండ్ లోపల ఉన్న హార్మ్ఫుల్ కెమికల్స్ అన్ని ఆ ఇన్సెక్ట్ ని చంపేస్తాయి. వీనస్ ఫ్లై ట్రాప్, పిచ్చో ప్లాంట్ చాలా భయంకరంగా కనిపిస్తుంది. ఇది చూడండి, వీనస్ ఫ్లై ట్రాప్. దిస్ ఈస్ వీనస్ ఫ్లై ట్రాప్ కదా, ఎంత భయంకరంగా కనిపిస్తుందో చూడండి. దాని టీత్ లాగా ఉంటాయి, ఇవి టీత్ లాంటి దాంట్లో ఇలా చేసింది చూడండి. హౌ డిడ్ ఇట్ డూ? ఆ ఇన్సెక్ట్ బయటికి రావడానికి ట్రై చేస్తున్నా, ఇట్ కాంట్ కమ్ అవుట్. అలాంటి భయంకరమైన దృశ్యాలు అనేవి కనిపిస్తాయి. సో దట్ ఈస్ పారాసైటిక్ న్యూట్రిషన్. ఇదేంటి, సాప్రోఫైటిక్ న్యూట్రిషన్. సాప్రోఫైటిక్ న్యూట్రిషన్ ఏంటి అంటే డెడ్ అండ్ డికేయింగ్. ఇప్పుడు ఇమాజిన్ ఏదైనా ఆర్గానిజం డెడ్ అయిపోయింది, సో ఆ ఆర్గానిజం మీద ఇవి గ్రో అవుతాయి, వాటిని మనం సాప్రోఫైటిక్ న్యూట్రిషన్ అని అంటాము, రైట్? here you can see they are growing. పుట్టగొడుగులు ఉంటాయి కదా, మష్రూమ్స్, సో అవన్నీ అలానే గ్రో అవుతాయి గైస్. ఫంగై, బ్యాక్టీరియా, ఆల్ దీస్ ఆర్ రిలేటెడ్ టు సాప్రోఫైటిక్ న్యూట్రిషన్. ఇక్కడ అంతా ఎలా కనిపిస్తున్నాయో, రైట్? మూవ్ అవుతూ, సో అవి అలానే ఉండి కనిపిస్తున్నాయి, రైట్? ఫంగై, బ్యాక్టీరియా, ఆల్ దీస్ ఆర్ సాప్రోఫైటిక్ న్యూట్రిషన్. చూడండి, పుట్టగొడుగులు ఉంటాయి కదా, బట్ ఇలా డెడ్ అండ్ డికేయింగ్, మనం ఏవైతే పుట్టగొడుగులు తింటామో అవి డెడ్ అండ్ డికేయింగ్ మ్యాటర్ మీదనే వస్తాయని కాదు గైస్. వీ హ్యావ్ అ సెపరేట్ కల్చర్ టెక్నిక్ ఫర్ మష్రూమ్స్. తినే మష్రూమ్స్ కి సెపరేట్ గా కల్చర్ చేసే టెక్నిక్స్ ఉంటాయి. ఆ టెక్నిక్స్ ద్వారా
మష్రూమ్స్ కల్చర్ చేస్తాము, ఇలాగా గ్రో అయ్యే మష్రూమ్స్ కాదవి. చూడండి గైస్, సో ఎక్కడెక్కడ కొన్నిసార్లు ఇవి క్లోత్స్ మనం చూసుంటాం, క్లోత్స్ మీద కూడా ఇవి కొన్నిసార్లు మీకు బూజు బూజు లాగా కనిపిస్తుంది కదా, లెదర్ మీద కూడా ఇది బూజు బూజు లాగా కనిపిస్తుంది. ఆల్ దట్ ఈస్ సాప్రోఫైటిక్ న్యూట్రిషన్. సింబయోటిక్ న్యూట్రిషన్. గైస్, సింబయోటిక్ న్యూట్రిషన్ అంటే ఏంటి అంటే ఇక్కడ విన్ విన్ సిచ్యువేషన్. సో ఒక ప్లాంట్ ఉంది, ఆ ప్లాంట్ మీద ఇంకో ప్లాంట్ గ్రో అవుతుంది. సో ఈ రెండు ప్లాంట్స్ ఒక అండర్స్టాండింగ్ తో గ్రో అవుతాయి. ఈ ఒక ప్లాంట్ ఏ వల్ల ప్లాంట్ బికి ఏం నష్టం ఉండదు, ప్లాంట్ బి వల్ల ప్లాంట్ ఏకి ఎటువంటి నష్టం అనేది ఉండదు. ఓకే, ఇట్ హ్యాపెన్స్ లైక్ దిస్. యూ క్యాన్ సీ హియర్, ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అనేవి గ్రో అవుతున్నాయి చూడండి. లైకెన్స్, సింబయోటిక్ న్యూట్రిషన్ కి ఎగ్జాంపుల్ ఏంటి అంటే లైకెన్స్ ఇస్ ద ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ సింబయోటిక్ న్యూట్రిషన్. చూడండి, ఆల్ దీస్ ఆర్ గ్రోయింగ్. ఒక ప్లాంట్ ఉండగానే మళ్ళీ ఆ ప్లాంట్ మీద ఇంకో ప్లాంట్ గ్రో అవుతుంది. ఓకే, దిస్ కైండ్ ఆఫ్ న్యూట్రిషన్ ని మనము సింబయోటిక్ న్యూట్రిషన్ అని అంటాం, రైట్? కనిపిస్తుందా ఇక్కడ? ఇట్ లుక్స్ సో బ్యూటిఫుల్లీ, చాలా బాగుంది కదా, గొడుగులాగా. పుట్ట గొడుగు అని ఊరికేనే అనం కదండి గైస్ వీటిని మనం. సో మనము ఎలాగో ఇఫ్ వి యూజ్ ప్లాంట్స్ ఫుడ్ ప్రిపేర్ చేస్తాయి కదా, అవి సాయిల్ లో ఉన్న న్యూట్రియన్స్ ని కూడా యూజ్ చేసుకుంటాయి. సో అలా కొన్ని ఇయర్స్ వరకు ఎప్పుడైతే ఒక న్యూట్రియన్స్ ఏవైతే ఉంటాయో ప్లాంట్ యూజ్ చేస్తూ చేస్తూ ఉంటాయో, సాయిల్ ఏమవుతుంది, సాయిల్ లో న్యూట్రియన్స్ అన్ని ఖతం అయిపోతాయి. సో ఆ న్యూట్రియన్స్ ని ఎలా రిప్లెనిష్ చేయాలి మనం సాయిల్ లో అనేది ఇఫ్ వి సీ, చూడండి, మనం ఏం చేయాలి, కొన్ని ఆర్గానిక్ న్యూట్రియన్స్, ఆర్గానిక్ మెథడ్స్ ఏవైతే ఉండాలో అవి యూజ్ చేయాలి. వి మస్ట్ అవాయిడ్ పెస్టిసైడ్స్ అలాంటివి యూజ్ చేయడం వి మస్ట్ అవాయిడ్. ఓకే, సో న్యాచురల్ గా వి మస్ట్ ట్రై టు వెజిటబుల్ వేస్ట్ ఏదైతే ఉంటుందో ఆ వెజిటబుల్ వేస్ట్ నుంచి వాట్ వి మస్ట్ డూ, వెజిటబుల్ వేస్ట్ నుంచి మనం తీసుకొని ఆ వెజిటబుల్ వేస్ట్ ని మనము ఆర్గానిక్ మాన్యూర్ లా కన్వర్ట్ చేసి ఆ మాన్యూర్ ని మళ్ళీ మనం సాయిల్ కి యాడ్ చేస్తే ఏమవుతుంది, సాయిల్ ఏమవుతుంది, మళ్ళీ రీఛార్జ్ అవుతుంది, న్యూట్రియన్స్ తో సాయిల్ మళ్ళీ రీఛార్జ్ అనేది అవుతుంది. లైక్ మళ్ళీ నార్మల్ గా అన్ని ప్లాంట్స్ అనేవి గ్రో చేసుకోవచ్చు. సో హియర్ వి హావ్ బ్రెడ్ మౌల్డ్ యాక్టివిటీ గైస్. స్పోరో లైక్ బ్రెడ్ మౌల్డ్ ఏదైతే ఉందో దట్ యాక్టివిటీ హియర్ వి విల్ బి డూయింగ్. అబ్జర్వ్ చేశారా బ్రెడ్ మౌల్డ్ యాక్టివిటీ? We have that in our textbook. Let me explain you there because again it will become a confusion for you. Okay na? చూడండి guys, we have a bread mold activity. నేను అది చూపిస్తాను because textbook reference ఇస్తేనే you can understand, otherwise you can't understand అని. Do we have this bread mold activity in respiration లోనా మనకుంది? Yes guys, I guess it has that we have in our respiration chapter. So nutrition in human beings లో if we see, చూడండి, alimentary canal నుంచి alimentary canal మొత్తం డైజెషన్ పార్ట్. సో మౌత్ నుంచి alimentary canal ఎండ్ అవుతుంది, యానస్ దగ్గర ఎండ్ అవుతుంది. ఇఫ్ వి సీ, డైజెషన్ అనేది ఫస్ట్ బక్కల్ క్యావిటీలో స్టార్ట్ అవుతుంది. ఓకే, సో స్టార్ట్ అయ్యి మనం తిన్న ఫుడ్ ఏదైతే ఉందో పెరిస్టాల్టిక్ మూమెంట్స్ ద్వారా కడుపు వరకు వెళ్తుంది. అండ్ స్టిల్ వీ హ్యావ్ సమ్ గైస్, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఎంజైమ్. ఈ టేబుల్ నేర్చుకుంటే చాలు గైస్, ఈ మ్యాటర్ మొత్తం మీరు చదవనక్కర్లేదు. జస్ట్ ఈ టేబుల్ నేర్చుకున్నారు అనుకోండి, యూ విల్ హ్యావ్ సమ్ ఐడియా. బికాస్ ఇప్పుడు టైం లేదు కాబట్టి నేను మీకు ఫాస్ట్ గా క్విక్ మెథడ్స్ అనేవి చెప్తున్నాను. ఇఫ్ టైం ఉండుంటే ఐ వుడ్ హ్యావ్ గివెన్ దాట్. టైం ఉండుంటే నేను ఇచ్చేదాన్ని, లైక్ ఇట్స్ బెటర్, ఐ వుడ్ హ్యావ్ టోల్డ్ యూ దట్ ఇట్స్ బెటర్ కొంచెం డీప్ గా వెళ్ళండి అని, బికాస్ వీ డోంట్ హ్యావ్ టైం. ఈ టేబుల్ ఏదైతే ఉందో గో త్రూ దిస్ టేబుల్. See guys, this is flow charts also you have to follow. Okay, ఫ్లో చార్ట్స్ కూడా బాగా చూసుకోండి. ఫస్ట్ ఫుడ్ ఏదైతే ఉందో, ఫుడ్ ఉంది కదా, ఫుడ్ ఎంటరింగ్ త్రూ మౌత్,
దెన్ బక్కల్ క్యావిటీకి వెళ్తుంది. ఆఫ్టర్ దట్ ఫుడ్ ఏదైతే ఉంటుందో మన ఫుడ్, సో అది ఫారింగ్స్ వరకు వెళ్తుంది. ఆఫ్టర్ ఫారింగ్స్ ఈసోఫాగస్ దగ్గర పెరిస్టాల్టిక్ మూమెంట్స్ అనేవి జరుగుతాయి, రైట్. పైలోరిక్ స్టమక్ వెళ్తుంది. తర్వాత కార్డియాక్ స్టమక్. గైస్ ఇవన్నీ అంటే పైలోరిక్ స్టమక్ ఏంటి, కార్డియాక్ స్టమక్ ఏంటి అంటే ఈసోఫాగస్ నుంచి స్టమక్ లోకి వెళ్తుంది. దీస్ ఆర్ ద పార్ట్స్, స్టమక్ పార్ట్స్. ఒకటి పైలోరిక్, ఒకటి కార్డియాక్ స్టమక్. ఆఫ్టర్ ద డియోడినం ఏంటి అంటే స్మాల్ ఇంటెస్టైన్ స్టార్టింగ్ పార్ట్ ని మనము డియోడినం అంటాము. తర్వాత లార్జ్ ఇంటెస్టైన్ కి వెళ్తుంది. తర్వాత యానస్, తర్వాత రెక్టమ్, తర్వాత ఫైనల్లీ యానస్ నుంచి ఫుడ్ ఏదైతే ఉంటుందో ఎగ్జైట్ అయిపోతుంది బాడీలో నుంచి. అండ్ డియోడినం లో ఉన్నప్పుడు చూడండి గైస్, డియోడినం లో ఉన్నప్పుడు బైల్ అండ్ ప్యాంక్రియాస్ నుంచి ఏవైతే జ్యూసెస్ వస్తాయో ఆ జ్యూసెస్ అన్ని రిలీజ్ అవుతాయి డియోడినం లోకి, రైట్. చూడండి, సో ఒక్కోసారి వామిటింగ్ ఏదైతే ఉందో, హ్యావ్ యూ ఎవర్ ఫెల్ట్, వామిట్ చేసుకున్నారా మీరు ఎప్పుడైనా? సో వామిటింగ్ ఎందుకు అవుతుందంటే మన బాడీలో ఏదైనా మన బాడీకి పడని సబ్స్టెన్సెస్ మన బాడీలో వెళ్ళినప్పుడు మన స్టమక్ ఏం చేస్తుంది, వాటిని బయటికి తెచ్చేస్తుంది. అన్వాంటెడ్ ఆర్ హార్మ్ఫుల్ సబ్స్టాన్సెస్ ఏవైనా ఉంటే వాటిని బయటికి తెచ్చేస్తుంది. సో పెరిస్టాల్టిక్ మూమెంట్స్ ఆఫ్ ద స్టమక్ ఈసోఫాగస్ ఏవైతే ఉంటాయో అవి నార్మల్ గా కాకుండా రివర్స్ డైరెక్షన్ లో పనిచేసి ఫుడ్ ఏదైతే ఉంటుందో బాడీలో నుంచి బయటికి వచ్చేస్తుంది. కొన్నిసార్లు గ్రీనిష్ వామిట్ కూడా చేసుకుంటారు కదా, గ్రీన్ కలర్ లో వామిట్, దాన్ని మనం ఏమంటాము, బైలస్ ఆర్ లివరిష్ అంటాం ఆ సబ్స్టెన్సెస్. సో అది కొంచెం బిటర్ టేస్ట్ ని ఇస్తుంది, రైట్. అది ఏమవుతుంది, ఎందుకు అలా జరుగుతుంది అంటే ఒక్కసారి మనం హెవీ మీల్స్ తినేసాం అనుకోండి, ఇట్ హ్యాపెన్స్, రైట్. సో ఇండైజెషన్ గైస్, ఈ క్వశ్చన్ మీకు రావచ్చు, ఇండైజెషన్ నుంచి ఎలా బయటపడాలి అనేది. అసలు ఇండైజెషన్ అంటే ఏంటి? వెన్ దేర్ ఈస్ అ డిఫికల్టీ ఇన్ డైజెస్టింగ్ ఆఫ్ ఫుడ్ ని డైజెస్ట్ చేసుకోవడంలో డిఫికల్టీ ఉంటే దాట్ వీ కాల్ యాజ్ డైజెషన్. ఎలా దాన్ని అవాయిడ్ చేయాలంటే ఫస్ట్ సింపుల్ అండ్ బ్యాలెన్స్డ్ మీల్ అనేది తినాలి. తర్వాత లీజర్ గా అంటే ఏంటి, నార్మల్ గా కూర్చొని అట్లీస్ట్ ఒక 10 seconds వరకు అయినా ప్రతి ముద్దని, ప్రతి మార్సెల్ ని అట్లీస్ట్ ఒక 10 minutes వరకు చూ చేసి తినాలి. తర్వాత థరోలీ మాస్టికేట్ చేయాలి. ఫాస్ట్ గా తినకుండా కొంచెం బాగా నమిలి తినాలి. అవాయిడింగ్ టేకింగ్ వైలెంట్ ఎక్సర్సైజెస్ సూన్. అసలు ఏదైనా తిన్నాక ఎక్సర్సైజ్ ఎప్పటికీ చేయకూడదు గైస్. వర్కౌట్ షుడ్ నాట్ బి మేడ్. ఎప్పుడు చేయాలి వర్కౌట్, ఎప్పుడు చేయాలి అంటే ఆఫ్టర్ హ్యావింగ్, బిఫోర్ హ్యావింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏదైనా, బట్ కడుపు మాత్రం ఎంటీగా ఉండాలి. మీల్స్ అనేవి అసలు ఉండకూడదు, ఆ టైంలో చేయాలి. డ్రింకింగ్ ప్లెంటీ ఆఫ్ వాటర్ అండ్ హ్యావింగ్ రెగ్యులర్ బౌల్ మూవ్మెంట్స్. సో మన ఏదైతే ఉంటుందో కడుపు దాన్ని క్లీన్ అవుతుందా ఏ రోజుకి ఆ రోజు అనేది చూసుకోవాలి. ఎలా అలా చేయాలి అంటే మన డైట్ లో రఫేజెస్ ఉంటాయి, ఆ రఫేజెస్ ఏవైతే ఉంటాయో మనం వాటిని ఇంక్లూడ్ చేయాలి, రైట్. సో మనకు కొన్ని డిసీజెస్ ఉన్నాయి గైస్. వీ హ్యావ్ మాల్ న్యూట్రిషన్ అవుతే, మనము తినాల్సినంత న్యూట్రిషన్ మన కడుపులో వెళ్ళకపోతే ఎలా, దానికి వీ హ్యావ్ సివరల్ న్యూట్రియంట్స్. ఎలా వస్తాయి ఆ మాల్ న్యూట్రిషన్ డిసీజెస్ అని మనం చూస్తాము, ఎప్పుడైతే మన డైట్ ఒక బ్యాలెన్స్డ్ డైట్ ఉండదో, సో దాంట్లో ప్రాపర్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, సాల్ట్స్ అండ్ ఫ్యాట్స్ అవన్నీ ఎప్పుడైతే ఉండవో అప్పుడు డిసీజెస్ ఏవైతే ఉంటాయో అవి స్టార్ట్ అవుతాయి. ఒకవేళ ఈ ఫుడ్ ని క్యాలరీస్ అన్నిటిని ఎక్కువ తీసుకున్నా ప్రాబ్లమే, తక్కువ తీసుకున్నా కూడా ప్రాబ్లమే, రైట్. we should not consume them more, either we should not lessen them కదా. అందుకే బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏంటి, అన్నిటిని బ్యాలెన్స్ చేసి మనము, సో a proper meal having proper amounts of carbohydrates, proteins, vitamins, fats, nutrients ఇవన్నీ ఉంటే మనం దాన్ని ఒక బ్యాలెన్స్డ్ డైట్ గా చెప్తాము. సో హియర్ యూ కెన్ సీ eating of food that doesn't have one or more than one nutrients in required amounts is known as malnutrition. అలా malnutrition definition ఏంటి, tell me what is malnutrition definition? Eating of food that doesn't have one or more than one nutrients. సో ఒక్కటి కూడా న్యూట్రియంట్ ఉండకపోవడం, అట్లీస్ట్ ఒకటి ఆర్ రెండు అయినా న్యూట్రియంట్స్ ఉండకపోతే, అంటే కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, మినరల్స్ అవన్నీ ఉన్నాయి కదా,
వాటిలో నుంచి అట్లీస్ట్ 1 or 2 అన్నా ఉండకపోతే రిక్వైర్ అమౌంట్ లో దాన్ని మనం ఏమంటాము, మాల్ న్యూట్రిషన్ అని అంటాము. మాల్ న్యూట్రిషన్ అంటే ఏంటి, పూర్ హెల్త్ వీక్ అయిపోతుంది. ఇంకా ఆకలితో కొంతమందికి కొంతమంది ఆకలితో ఉంటారు. న్యూట్రిషనల్ హ్యాబిట్స్, ఏ ఫుడ్ లో ఎంత న్యూట్రిషన్ ఉంది, ఏ ఫుడ్ ఎప్పుడు కన్జ్యూమ్ చేసుకోవాలి అని తెలియకుండా కన్జ్యూమ్ చేసుకోవడాన్ని మనము న్యూట్రిషనల్ హ్యాబిట్స్, ఆ ప్రాపర్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అని అంటాం. సోషియో ఎకనామిక్ ఫ్యాక్టర్స్, ఇవన్నీ కూడా సోషియో ఎకనామిక్ ఇన్ ద సెన్స్ లైక్ ప్రాపర్ గా ఇఫ్ దే ఆర్ నాట్ ఫైనాన్షియల్లీ నాట్ వెల్, సోషల్ లో మనం వినుంటాం కదా, ఇది ఫైనాన్షియల్లీ అన్వెల్ ఉన్న ఇలాంటి సోషల్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అనేవి ఎఫెక్ట్ చేస్తాయి ఫుడ్ ని. మాల్ న్యూట్రిషన్ లో 3 types ఆఫ్ మాల్ న్యూట్రిషన్స్ ఉన్నాయి. ఒకటి క్యాలరీ మాల్ న్యూట్రిషన్, ఇంకోటి ప్రోటీన్ మాల్ న్యూట్రిషన్, ఇంకోటి ప్రోటీన్ క్యాలరీ మాల్ న్యూట్రిషన్. చూడండి గైస్, చూద్దాం మరి ఒక్కో దానికి ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ కొన్ని మాల్ న్యూట్రిషన్, పిల్లల్లో మాల్ న్యూట్రిషన్ కి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ మనకు ఉన్నాయి. క్వాషియోర్కర్ డిసీజ్ లో మనం చూస్తే చూడండి, హియర్ వాట్ ఈస్ ద డిసీజ్, ఆ డిసీజ్ లో చూడండి బేబీ బాడీ మొత్తం ఇలా నార్మల్ గా ఉంది, బట్ స్టమక్ పార్ట్ ఏదైతే ఉందో స్టమక్ పార్ట్ మాత్రం చాలా ఉబ్బిపోయింది. చూడండి ఆ డిసీజ్ మన సిమ్టమ్స్ చూద్దాం అసలు ఇది ఎందుకు వస్తుందో. ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల క్వాషియోర్కర్ డిసీజ్ అనేది వస్తుంది. బాడీ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ స్వెల్ అయిపోతాయి. ఎందుకు, సో ఫుడ్ ఏదైతే ఉందో ఫుడ్ లేదు వాటిల్లో, ఓన్లీ వాటర్ ఉంది. వాటర్ వల్ల ఏమవుతుంది, బాడీ పార్ట్ సెల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ వాటర్ ఎక్కువగా ఉండిపోవడం వల్ల సెల్ స్పేసెస్ లో, ఇంటర్ సెల్యులార్ అంటే లైక్ విల్ బి హ్యావింగ్ ఒక సెల్ సో ఆ సెల్ మధ్యలో ఉన్న స్పేసెస్ ఏవైతే ఉంటాయో ఆ స్పేసెస్ లో వాటర్ ఫిల్ అయిపోవడం వల్ల ఏమవుతుంది, బాడీ మొత్తం స్వోలెన్ అయిపోతుంది. ఇంకా మజిల్ అస్సలు ఉండదు గాయస్, మజిల్ డెవలప్మెంట్ చాలా పవర్ గా ఉంటుంది. ఇంకా కాళ్ళు కూడా స్వెల్ అయిపోతాయి, ఫేస్ కూడా కొంచెం ఫ్లఫీగా ఉంటుంది, అండ్ తినడానికి కూడా వాళ్ళకి రాదు. స్కిన్ డిసీజెస్, డయేరియా, డ్రై స్కిన్, ఇవన్నీ ఏంటి సిమ్టమ్స్ ఆఫ్ క్వాషియోర్కర్. నెక్స్ట్ వన్ ఈజ్ మెరాస్మస్ గైస్. హియర్ యూ కెన్ సీ, ఈ అబ్బాయి చూడండి ఎలా ఉన్నాడో. సో అన్ని రిప్స్ కూడా కనిపిస్తున్నాయి కదా అబ్బాయికి, రిప్స్ కూడా బయట కనిపిస్తున్నాయి. అసలు ఫేస్ అయితే ఇలా పిక్కొని పోయింది, ముక్కు కూడా లోపలికి వెళ్ళిపోయింది. అసలు మీరు చూస్తే జస్ట్ ఒక స్కిన్ లేయర్ అలా ఉన్నట్టుంది బయట, అంతే. ఒక థిన్ లేయర్ ఆఫ్ స్కిన్ లేయర్ ని ఆ బోన్స్ మీద అలా పెట్టినట్టుంది, రైట్. సో చూడండి ఎందుకు అది వస్తుందంటే బోత్ ప్రోటీన్ అండ్ క్యాలరీస్ రెండు లేకపోతే వస్తుంది ఇలాంటి డిసీజ్ ఏదైతే ఉందో అది. జనరల్లీ ఈ డిసీజ్ ఎప్పుడు వస్తుంది, ఇమీడియట్ సెకండ్ ప్రెగ్నెన్సీ. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ, ఫస్ట్ బేబీ పుట్టాక ఇమీడియట్ గా సెకండ్ ప్రెగ్నెన్సీ ఆర్ రిపీటెడ్ చైల్డ్ బర్త్స్ ఉన్న ఇలాంటి ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే లైక్ ప్రాపర్ న్యూట్రిషన్ అనేది మదర్ కి ఒకవేళ అందకపోతే ఇలాంటి ప్రాబ్లం అనేది వస్తుంది. సో లీన్ అండ్ వీక్, చాలా బేబీ ఎవరైతే ఉన్నారో చాలా పక్క చిక్కిపోయి చాలా వీక్ గా ఉంటాడు. లిమ్స్, కాళ్ళు చేతులు కొంచెం వాపు వస్తాయి. అండ్ మజిల్స్ ఏవైతే ఉందో లెస్ డెవలప్మెంట్, స్కిన్ మొత్తం డ్రైగా ఉంటుంది, డయేరియా కూడా వస్తుంది. సిమ్టమ్స్ ఆఫ్ దిస్ డిసీజ్, రైట్. హియర్ యూ కెన్ సీ, అబ్బాయిలో మీరు చూడొచ్చు కదా ఆల్ దీస్ డిసీజెస్. సో ఫైనల్ వన్ ఈజ్ ఒబెసిటీ. ఒబెసిటీ ఏంటి, ఒబెసిటీ ఎందుకు వస్తుంది, ఓవర్ ఈటింగ్, ఎక్సెసివ్ గా తినడం వల్ల ఒబెసిటీ అనేది వస్తుంది. అండ్ ఒబెసిటీ ఈజ్ అ బిగ్ హెల్త్ హజార్డ్, రైట్. ఇప్పుడు మనం చూస్తే ఒబెసిటీ చిన్న పిల్లల్లో కూడా కనిపిస్తుంది, రైట్. ఒబెసిటీ వల్ల డయాబెటీస్, హార్ట్ కి రిలేటెడ్ డిసీజెస్, ఓకే, గాల్ బ్లాడర్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ వస్తాయి. ఎందుకు వస్తుంది ఒబెసిటీ అంటే జంక్ ఫుడ్, ప్రాపర్ గా మీల్స్ ని చూసుకొని బ్యాలెన్స్ చేసుకోవడం వల్ల వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ ఏంటి, మనము క్యాలరీ అండ్ మినరల్స్ కదా. నౌ విల్ బి సీయింగ్ విటమిన్ రిలేటెడ్ డెఫిషియన్సీ డిసీజ్ గైస్. విటమిన్ డెఫిషియన్సీ డిసీజెస్ మనం ఏం లేదు, ఈ టేబుల్ ఏదైతే ఉంటుందో ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు లెర్న్ దిస్ హోల్ టేబుల్, దట్ ఈస్ ఎనఫ్ గైస్, దట్ ఈస్ ఎనఫ్ అమౌంట్ ఇఫ్ యు లెర్న్ ఆల్ దిస్, చాలా ఎక్కువ. సో ఈ టేబుల్ ఒకటి నేర్చుకుంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా యూ కెన్ ఈజీలీ స్టడీ. సో దట్స్ ఇట్ గైస్, హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఆల్ దీస్, అండర్స్టాండ్ చేసుకున్నారని అనుకుంటున్నాను నేను. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు టెల్,
ఈ సెషన్ డిస్క్రిప్షన్ లో వీ హ్యావ్ ఎ లింక్ పీడిఎఫ్ ఏవేవైతే ఫ్లో చార్ట్స్ అవి ఇవి ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ వాట్ ఆర్ హ్యాండ్ రిటన్ పీడిఎఫ్స్ వీఆర్ మేకింగ్ ఫర్ యూ కెన్ గెట్ దట్ పీడిఎఫ్ ఫ్రమ్ ద లింక్ గివెన్ బిలో. ఈ వీడియో డిస్క్రిప్షన్ లో క్లాస్ 10th అండ్ క్లాస్ 9th ఫ్రీ పీడిఎఫ్స్ అని ఉంటాయి. అక్కడ వీఆర్ అప్లోడింగ్ మోడల్ పేపర్స్, పీవైక్యూస్, వీడియోస్ అండ్ ప్లేలిస్ట్ మైండ్ మ్యాప్స్ అన్ని అప్లోడ్ చేస్తున్నాము. దే ఆర్ ఫర్ ఫ్రీ. ఓకే, you can go through that. That's it, guys. This is your master teacher Sumya Sheikh signing off. Bye bye, Pallalu.